వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఓట్స్, మ్యూస్లీ, కార్న్‌ఫ్లేక్స్ ఇలాంటి ఫ్యాన్సీ డైట్సే తినాల్సిన అవసరం లేదు. మనం రోజువారీ తినే ఇడ్లీ, దోస, ఉప్మా ఇలాంటివి తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. కానీ ఇడ్లీ, దోస బ్యాటర్‌ని మనం 1:1 పోర్షన్ తీసుకోవాలి. అంటే 1 పోర్షన్ రవ్వ, 1 పోర్షన్ పప్పు ఇవి 2 తీసుకున్నప్పుడు మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది అధికంగా ఉండడం వల్ల వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. అలాగే మీరు తీసుకునే చట్నీ కూడా కోకోనట్ మరియు గ్రౌండ్‌నట్ చట్నీలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చనాదాల్ చట్నీ అంటే పుట్నాల పప్పు చట్నీ కానీ, లేదు అంటే సాంబార్ తోటి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని, లేదు అనుకుంటే ఏదన్నా నువ్వుల పొడి, కరివేపాకు పొడి ఇలాంటివి మీరు యాడ్ చేసుకొని మీడియం సైజ్ 2 or 3 ఇడ్లీ మీరు తీసుకున్నప్పుడు హ్యాపీగా మనం వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. ఇంకా కావాలి అనుకుంటే కొంచెం ఓట్స్, రాగి పిండి లేదంటే మెంతులు ఇలాంటివి మీ ఇడ్లీ, దోస బ్యాటర్కి యాడ్ చేసుకుంటే ఫైబర్ కంటెంట్ కూడా మనకి అధికంగా ఉండడం వల్ల వెయిట్ లాస్ అనేది ఇంకా బాగా అవుతుంది. ఉప్మా తీసుకోవాలి అనుకున్నప్పుడు రవ్వ క్వాంటిటీ తగ్గించుకొని వెజిటేబుల్ కంటెంట్ అండ్ దాల్స్, పప్పులు లాంటివి మీరు అందులో ఎక్కువ యాడ్ చేసుకున్నప్పుడు వెయిట్ లాస్కి మనకి ఉప్మా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.